వెల్కమ్ టు నైట్ బులెటిన్. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను చూసి రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనిపిస్తోందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలకు సంక్షేమం అందడం లేదని, అభివృద్ధి కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సూపర్ 6 లో అన్ని అమలు చేశామని ప్రభుత్వం చెబుతున్నా అవి అబద్ధాలని, ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నాడు అనే దాని మీద మూడో అంశం. సో బై అండ్ లార్జ్ ఈ మూడు అంశాల మీద ఈరోజు మీ అందరి ద్వారా ప్రజలకు ఇటువైపున నాణ్యానికి ఇటువైపున ఉన్న స్టోరీని ఇటువైపున ఉన్న అంశాలను కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అసలు రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి. కామన్ మ్యాన్ పరంగా ఆలోచన చేస్తే, సామాన్యుడి పరంగా ఆలోచన చేస్తే. ఎందుకనంటే రాష్ట్రం అన్నది, ఒక గవర్నమెంట్ అన్నది చేయాల్సిన రొటీన్ కార్యక్రమాలు, చేయాల్సిన రొటీన్ బాధ్యతలు, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇవాళ లేదు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పే పరిస్థితి ఈరోజు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటా ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నలిపేస్తా ఉన్నారు. ప్రజలకు అభివృద్ధి లేదు, ప్రజలకు సంక్షేమం లేదు. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి చేతగానితనం బయటపడిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జగదీష్ రెడ్డి విమర్శించారు. ఈ సమస్య నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు లొట్టపీసు కేసులను తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి మీద 2 ఏళ్ల పాలనలో పెట్టాలంటే 100 కేసులు పెట్టాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మీడియా ద్వారా బెదిరింపులు చేసి స్పేస్ ఆక్యుపై చేయవచ్చేమో కానీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించలేరని అన్నారు. కానీ లొట్ట పీస్ కేసు అనే సంగతి కేటీఆర్ గారు ఆనాడే చెప్పిండు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇటు ఏమి కాదనే సంగతి అందరికి కూడా తెలుసు. నిజంగా కేసు పెట్టాల్సి వస్తే నిన్ను 100 సార్లు జైలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ 2 ఏళ్ల పరిపాలనలో. ఉండేది నువ్వు చేసిన దుర్మార్గాలకి, నువ్వు చేస్తున్న మోసాలకి, ప్రజలకి ఇచ్చిన హామీ ఒకటి నెరవేర్చకపోగా ఈ రకంగా నేనేదో మీడియాలో స్పేస్ ఆక్యుపై చేస్తామేమో, తిట్టో భయపెట్టించో లేదా నీ తాబేదారులతోనే కానీ ప్రజల మైండ్లలో స్పేస్ ఆక్యుపై చేయలేవు. రైతులు ఎట్లా శాపనార్థాలు పెడుతురో చూస్తున్నాం, మహిళలు ఎట్లా శాపనార్థాలు పెడుతురో చూస్తున్నాం, యువత ఎంత కోపంగా ఉందో చూస్తున్నాం. నువ్వు నీ చేత చంపబడ్డ విద్యార్థులు 100 మంది పైగా ఇప్పటివరకు నువ్వు పెట్టిన విషాహారం వల్ల చచ్చిపోయిన విద్యార్థులు, వాళ్ళ ఆత్మలు కూడా నీ చుట్టే తిరుగుతుంటాయి. ఒక్కటి కూడా తప్పుకోలేవు నువ్వు చేసే పాపాల నుంచి. ఇవాళ ఏదో గిది దీంతో ఒక పూట గడుపుకుంటా అని అనుకుంటున్నామేమో. ఈ పూట గడుపుకోవడాలు ఆ నిమిషానికి ఎలా తీసుకోవడాలు కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ రెహ్మత్ నగర్ లో ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పేదల ఇల్లు కూల్చడానికి అవకాశం ఇచ్చినట్లే అవుతుందని అన్నారు. హైడ్రా పెద్దవారి ఇళ్లను తాకరాదని సీఎం రేవంత్ రెడ్డి అన్న. తిరుపతి రెడ్డి దుర్గం చెరువు నీటిలో ఇల్లు కట్టుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కానీ పేదల బస్తీలలో మాత్రం ఇళ్లను కూల్చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు ఇచ్చి పేదల ఓట్లు దోచాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దాం, మీరే ఆలోచన చేయండి. ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు, నగరంలో అందరి సమస్య. మీరు చూస్తున్నారు, హైడ్రా అనేది పెద్దవాళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని. దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు, FTL. ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా, ఆడికి పోదు. ఆడికి పోతుంది, రెహమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా. గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు?
మేము చూసుకుంటాం, జూబ్లీస్ దున్నిపారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకి ఇంత కొడితే గరీబ్ గాళ్ళు మాకైపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సూపర్ 6 బహిరంగ సభ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దుగ్గిరాల మాధవ్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ సభా వేదికపైకి చేరుకున్నారు. సభా ప్రాంగణం నినాదాలతో మార్మోగగా విపరీతంగా హాజరైన జన సందోహం నాయకులకు ఘన స్వాగతం లభించింది. సూపర్ 6 హామీలతో రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమ అందిస్తామని కూటమి నేతలు సభలో ప్రజలకు హామీ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అందిస్తున్నామని, సంక్షేమాన్ని ప్రజల దరిదాపుల్లోకి తీసుకురావడం ప్రభుత్వ ధ్యేయమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నేల ఒక పుట్టపర్తి నారాయణాచార్యులు, కవి బళ్ళారి రాఘవ గారు లాంటి నాటకరంగ రచయిత, నటుడు, విధాన్ విశ్వం లాంటి మహానుభావులు, గజ్జల మల్లారెడ్డి గారి లాంటి కవులు, ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన నేల. ప్రతి రాయలసీమ కవులు, కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాళ్లసీమకి ఒకటే ఋతువు, కరువు ఋతువు. కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం, ఎండాకాలం. దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తోంది. పరిశ్రమలు, ఉద్యాన పంటలు, సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందుల నుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం. ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మీరే అన్నారు, ఆ రోజు మేము అడిగాం, రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. దీని సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి, దానికి నీటి సౌకర్యాల గురించి, పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు 10,000 పైచులకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా 13,300 గ్రామ పంచాయతీలని గ్రామ సభలు నిర్వహించి రికార్డ్ చేసి 2,007 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం. 1,55,000 నీటి కుంటలు నిర్మించి 1 TMC నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం. అలాగే మూగజీవాల దాహార్తి తీర్చేందుకు 15,000కు పైగా నీటి తొట్లు నిర్మించాం. 22,518 మినీ గోకులాలు చేశాం. అడవి తల్లి బాట కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 1,005 కోట్లతో ప్రధానమంత్రి
పిఎం జన్మన్ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ఉపాధి హామీ పథకం 625 గిరిజన గ్రామాలని అనుసంధానిస్తూ 1069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంది. గర్భిణీ స్త్రీలకి డోలీ మోతల నుంచి విముక్తి కలిగించాల లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 7,910 కోట్లతోటి జల్ జీవన్ మిషన్ కి ప్రాజెక్టులు చేపట్టాం. అటవీ విస్తారాన్ని పెంచే లక్ష్యంలో 1 కోటి మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కర్ణాటక ప్రభుత్వానికి నుంచి సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చాం. అలాగే శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో భేదాలు చూడకుండా ముందుకు వెళ్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశాం. నేను అదే మాట చెప్పాను. ఆ మాట కట్టుబడే ముందుకు వెళ్తున్నాం. శాంతి భద్రతలు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మన రాయలసీమ యువతకి మీరు ఉపాధి అవకాశాలకి వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన అనంతపురంలో, మన కర్నూలు, మన కడప, మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై భారత్, జై హింద్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ మంత్రి సవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నువ్వు అబద్ధం, నీ పార్టీయే అబద్ధం, నీ బ్రతుకే ఒక అబద్ధం, నువ్వే అబద్ధాలు కోరు కాదా అంటూ ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాల్లో నిజాయితీ, పారదర్శకత అనే మాటలు జగన్ కు సరిగా సరిపోవని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. పథకాలన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నీ బతుకే అబద్ధం, నీ చరిత్రే అబద్ధం, నీ పార్టీనే అబద్ధం, మరి నువ్వు కాదా అబద్ధాలు కోరు అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మాకు సంపూర్ణమైన నమ్మకం ఇచ్చారు. మేము సంపూర్ణంగా ప్రజలు ఏ నమ్మకం అయితే మాకు ఇచ్చారో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పై విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. సూపర్ 6 హామీలను హేళన చేసిన వారు, పింఛన్ల పెంపు అసాధ్యమన్నవారు, పిల్లలందరికీ తల్లికి వందనం కార్యక్రమాన్ని ట్రోల్ చేసిన వారు తప్పుబడ్డారని అన్నారు. మెగా డిఎస్సి జరగదన్నారు, దీపం వెలగదన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేశామని తెలిపారు. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం. దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా, సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి. ములుగు మండలం మదనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల నిధులు అందజేస్తున్నామని తెలిపారు. పేదల ఇంటి కలను సాకారం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే 6,000 ఇళ్లు మంజూరు చేసినట్లు, రాబోయే రోజుల్లో విడతల వారీగా మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాను రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తే ఎవరి దమ్ము ఎంత ఉందో ప్రజల తీర్పుతో తేలుతుందని సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి కారణంగానే రాష్ట్రంలో పార్టీ నాశనమైందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. పార్టీ భవిష్యత్తు కోసం తాను వెనకడుగు వేయనని రాజాసింగ్ స్పష్టం చేశారు.
ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను. అందుకోసం మా కిషన్ రెడ్డి గారికే అడ్రస్ చేసి చెప్తున్నాను, రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. పార్టీ డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వెనక నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు. చాలాసారి ప్రతి ఒక్క వేదిక పైన ప్రతి ఒక్క మీటింగ్లో నేను గతంలో అమిత్ షా సార్ కూడా డైరెక్ట్ చెప్పిన, నల్గొండలో, సార్ వీళ్ళు ఇట్లా వేలు చూపెట్టి చెప్పిన, సార్ వీళ్ళు గ్రూపిజం వల్ల పార్టీ సర్వనాశనం అవుతుంది సార్, ఫస్ట్ వీళ్ళు గ్రూపిజంని ఖతం చేయండి, అప్పుడే మనం గవర్నమెంట్లో వస్తామే, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పే దమ్ముంది, చెప్పినాం కూడా. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోదు శ్రవణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఆదేశాలను బేషరతుగా పాటించి మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్ద లాయర్లను పెట్టి సుప్రీంకోర్టుకు వెళ్తే విద్యార్థుల గొంతు కోసినట్టే అవుతుందని హెచ్చరించారు. తమ తప్పును ఒప్పుకోకుండా పరీక్షను రద్దు చేయాలని, కొత్తగా నిర్వహించాలని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద లాయర్లను పట్టుకొచ్చి మేము డబ్బులున్న లాయర్లను పట్టుకొచ్చి మేము ఏదో మ్యానిపులేట్ చేస్తాము, రిట్ అపీల్ చేస్తాము, ఫస్ట్ కోర్టుకు పోతామని చెప్పని అంటున్నారు. ఏ కోర్టుకు పోయినా నిర్దాక్షిణ్యంగా మీరు నిరుద్యోగుల గొంతు కోసినట్టే. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, పెద్ద పెద్ద రాయలు రావచ్చు, రిట్ అపీల్ చేయొచ్చు, సుప్రీంకోర్టు పోవచ్చు, ఇంకెక్కడికైనా పోవచ్చు. మీరు వేసే ప్రతి అడుగు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసినట్టే, కాల రాసినట్టే అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు టీజీపీఎస్సీ తెలుసుకోవాలని చెప్పని. హుందాతనం ఉండాల. చేసిన తప్పును కోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత హుందాతనంతో తప్పును ఒప్పుకొని ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తే మీకు కూడా మానవత్వం ఉంది, విఘ్నత ఉంది అని చెప్పని ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఈ యొక్క పరీక్షను గిటపీల్ అని చెప్పని హైకోర్టు ఆర్డర్కు వ్యతిరేకంగా పోకుండా వెంటనే రద్దు చేయాలని చెప్పని, అదేవిధంగా ఇన్ని తప్పులు ఎట్లా జరుగుతాయి? దేర్ ఇస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ సిట్టింగ్ దేర్. ఆయన ఒక చైర్మన్, ఆయన కింద ఇంకొక సెక్రటరీ ఉంది, ఆమె ఐఏఎస్ ఆఫీసర్, ఇంతమంది అధికారులు ఉన్నారు. ఇంతమంది ఉండగా ఇన్ని లోపభూయిష్టంగా ఎగ్జామ్ ఎట్లా నిర్వహిస్తారు? ఇన్ని లక్షల మంది జీవితాలతో ఎట్లా చెలగాటమాడతారు? అంటే తప్పనిసరిగా దీంట్లో ఉన్నటువంటి ఒక అవినీతి వెనక ఉన్నటువంటి ఒక పెద్దలు ఎవరు, తిమింగలాలు ఎవరు బయటికి రావాలా, వాళ్లపైన చర్యలు తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పని కోరుతాం. తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలపై సీరియస్ ఆరోపణలు వెలువడ్డాయి. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఒక కాంగ్రెస్ మంత్రి గ్రూప్ 1 ఉద్యోగం కోసం 3 కోట్ల రూపాయలు అడిగారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలలో అవినీతి బహిర్గతమైందని, దీనిపై నిక్షేపపాత విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తులో ఆడుకోవడం అసహనీయమని, ప్రభుత్వమే దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఒక ట్రాన్స్ఫర్ కే మేము కాంగ్రెస్ వాళ్ళు 30 లక్షలు తీసుకుంటాము, మీరు గ్రూప్ 1 ఉద్యోగం కావాలంటే 3 కోట్ల రూపాయలన్నా ఇవ్వరా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులతో బేరసారాలు చేస్తున్నట్టుగా కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సిబిఐ విచారణ జరపాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు, జనాల పొట్టనిప్పే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు, నిరుద్యోగుల పొట్టగొట్టే ఈ ఎగ్జామినేషన్ లో ఏవైతే అవకతవకలు ఉన్నాయో టీజీపీఎస్సీ వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలి. కూటమి పాలనలో సూపర్ 6 కాదు, అనేక సిక్సర్లు కొట్టామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పోలవరం ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక సమరత సాధించడానికి, ఆర్థిక సమానత్వం సాధించడానికి, రాష్ట్ర అభివృద్ధి సాధించడానికి ఆలోచించిన అద్భుతమైన పథకాలుగా మనం వేన్నాళ్ళ కొనియాడుతున్నాం. కేవలం ప్రజలే కాదు, మిగతా రాష్ట్రాలు కూడా ఇవి సూపర్ 6 కాదు, అనేక 6లు మనందరం కూడా చూసాం. ఐపీఎల్లో హైయెస్ట్ 6లు కొట్టిన వాడికి అవార్డు ఇస్తారు. ఇవాళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కేవలం 6 6లు కొట్టలేదు, అనేక 6లు కొట్టాం. మనం గాని గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరి యొక్క జీవన నాడి పోలవరానికి సంబంధించిన 12,517 కోట్ల రూపాయలు మనకి మంజూరు చేయడం ద్వారా మన సాగునీరు, తాగునీరు కష్టాలు తీర్చి ముందుకెళ్లడానికి వాళ్ళ మార్గం సుగమం చేశారు. త్వరలోనే 2 సంవత్సరాల్లోనే ఇవాళ కూటమి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 2 సంవత్సరాల్లో పూర్తయి గ్రావిటీలో కృష్ణా బేసిన్ కి నీరు రావటం, కృష్ణా బేసిన్ కి నీరు వస్తుందంటే రాయల
రాయలసీమకి ఏదైతే 200 టీఎంసీ హామీ ఉందో అది నెరవేరడానికి త్వరలోనే కాబోతుందని మీ అందరికీ చెప్పడానికి ఇవాళ గర్వపడుతున్నాను. కేవలం అదే కాదు, ఇవాళ మన రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో 11,000 రూపాయలు మనకి ఏదైతే హడ్కో నుంచి రుణ రూపంలో అనేక రకాల ఇతర అవసరాల కోసం నిధులు మన ప్రాంతానికి ఇవ్వటం ద్వారా అమరావతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక భవ్యమైన రాజధాని, ప్రజా రాజధాని నిర్మించబోతున్నాం. అది ఇంకో 6 అని మనం గమనించాలి. కేవలం ఇదే కాదు, మన ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మన ప్రాంతానికి కల్పతరువుగా ఉన్న ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో, స్టీల్ ప్లాంట్ ని రక్షించడం కోసం 11,440 కోట్ల రూపాయలు ఇవ్వటం, దీంతో పాటు ఈక్విటీ మిగతా అవసరాలకన్నిటికీ డబ్బులు ఇవ్వటం ద్వారా ఇవాళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం కూడా కూటమి ఘనత. ఇదొక 6 అని మనం గమనించాలి. కేవలం ఇదే కాదు, మన ప్రాంతంలో సుమారు గత ఏడాదిలో 9,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఒక సంవత్సరంలో ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఏ రాష్ట్రానికి రాలేదనే విషయం మనం గమనించాలి. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే, కూటమి ప్రభుత్వం అంటే ఏమిటి అంటే, ఒక సంవత్సరంలో 9,75,000 కోట్ల రూపాయలు అక్షరాల మన ప్రాంతానికి రావటం ఏదైతే ఉందో, రాబో కాలంలో అనేక రకాల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన అవుతుంది. ఎంత అవుతుంది అంటే 20 లక్షలు మనం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మీకు భరోసా ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలియజేస్తున్నాను, 20 లక్షలు మించి ప్రజలందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా ఇవాళ మనకి పెట్టుబడులు వచ్చాయి. కేవలం పేపర్ మీద ఎంఓయూలు కాదు, అవన్నీ కూడా స్థలాలు సేకరణే, పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమే. ఇవాళ మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖపట్నం సంబంధించి ఎన్టీపీసీ సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్, దాని తర్వాత ఆర్సెల్ మిట్టల్ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన నిర్మాణం కానీ, బీపీసీఎల్ సంబంధించిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కానీ, ఈ విధంగా అనేక రకాల పెట్టుబడులు వస్తున్నాయి. మననే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనకి ఏదైతే సెమీ కండక్టర్ యూనిట్ సౌత్ కొరియా కంపెనీ మన ప్రాంతానికి రావటం అంటే గొప్ప అడుగు, ముందడుగా. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ ప్రారంభమైన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహంతో స్పందిస్తున్నారని మంత్రి వివేక్ వ్యాఖ్యానించారు. కమిషన్ల కోసం కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్ల కోసం మాత్రమే కాళేశ్వరం కట్టారని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని కేటీఆర్ సోదరి కవిత స్వయంగా ఒప్పుకున్నారని వివేక్ తెలిపారు. బహిరంగ వేదికలపై చెప్పిన మాటలను ప్రజలు మర్చిపోలేరని గుర్తు చేశారు. 1,000 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ద్వారా ఒక్క బొట్టు నీళ్లు కూడా ఉపయోగం లేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఎద్దేవా చేశారు. ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు? ప్రజలు మీకు ఇంట్లో కూర్చోమని తీర్మానం ఇచ్చింది, ఇంట్లో కూర్చోండి అని. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాంలో కట్టిండ్రు, మీ హయాంలో కమిషన్లు దోచుకున్నారు. అందరు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా అన్నది, అరే మీరు నీళ్లు తుమ్మిడి అట్టలా లేకుంటే కాళేశ్వరంలో ఎట్లా ఉంటాయి నీళ్లు? నిజంగా అర్థం కాని సమస్యలు వారు మాట్లాడుతున్నారు. నేను మొన్న కూడా మేము రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రాణహిత చెవెల స్కీమ్ లో డ్రింకింగ్ వాటర్ సప్లై సిటీ కోసము 20 టీఎంసీ నీళ్లు ఆ రోజుల్లోనే కేటాయించడం జరిగింది. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కూడా, ఇంకా 24,000 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తిగా అయ్యేది. కానీ కేవలం కమిషన్లు దోచుకోనికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మాక్సిమం 20 టీఎంసీ నీళ్ళే మనకు సిటీకి అవసరం, ఇంకా పంపింగ్ అవసరం. దానికి పోయి మల్లన్న సాగర్ లో 50 టీఎంసీ రిజర్వాయర్ కట్టింది. ప్రపంచంలోనే చాలా తక్కువ చోట్ల ఇంత పెద్ద రిజర్వాయర్ కట్టడం. కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కి గుండెపోచమ్మకు నీళ్లు తీసుకుపోవడానికి ఈ ప్రాజెక్ట్ లో ఇష్టం వచ్చినట్టు అవినీతి జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారో ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి, దీనిలో ఏదైతే అవకతవకలు అయినాయో ఇవన్నీ కూడా బయటపెట్టేది అవసరం ఉన్నది. వాళ్ళు భయపడేది అవసరం లేదు ఏం చేయకుంటే. కానీ అందరికి తెలుసు లక్షలాది కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం సంపాదించిందని వాళ్ళ సొంత చెల్లెలే చెప్తున్నది. చెల్లెలే చెప్పినప్పుడు వారు గవర్నమెంట్ లో ఉండే, ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎంత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.